ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్ ని ఎక్లిప్స్ లో ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి అండ్ అదే విధంగా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాము. నా టీచింగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేది చాలా మందికి రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ అండి, మీరు కొట్టే ఒక లైక్ నాకు ఇచ్చే మోటివేషన్ అండి. సో బేసిక్ గా మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో నోట్ ప్యాడ్ లో జావా ప్రోగ్రామ్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాము. సో అది మనకు ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో ఇది మనకు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎలా అవుతుందంటే ఎక్లిప్స్ లో ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఎక్లిప్స్ లో ఇప్పటి వరకు మనం ఎలాంటి జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేయలేదు కదా. సో ఎక్లిప్స్ లో ఇది మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్. లాజికల్ గా అయితే సెకండ్, బట్ ఎక్లిప్స్ లో అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఎలా క్రియేట్ చేయాలి, దానికి మనకి ఏమేమి కావాలి అండ్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అన్ని నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా? బికాజ్ ముందు ముందు మొత్తం కూడాను ఎక్లిప్సే వాడబోతున్నాం కదా. అవునా? మీకేమైనా ఇంటెలిజే కానీ ఇంకేమైనా ఐడీస్ వాడుకోవాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోండి. బట్ ఇక్కడ నేను మాత్రం ఎక్లిప్స్ అనేది వాడుతున్నాను. లోపల రాసే కోడ్ అంతా కూడాను సేమ్ గానే ఉంటుంది, బట్ జస్ట్ ఐడి అనేది డిఫరెంట్ గా ఉంటుంది. యూఐ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అంతే. ఈ రోజు మన అజెండా వచ్చేసి ఇదండి. వాట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, అండర్స్టాండ్ ది ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ ఏ ప్రాజెక్ట్, క్రియేట్ ది ఫస్ట్ జావా ప్రోగ్రామ్, క్రియేట్ ది జావా ప్రోగ్రామ్ ఇన్ డిఫరెంట్ వేస్. పాయింట్స్ అన్నిటిని కూడాను మనం చూద్దామండి. ఫస్ట్ ఇవన్నీ చూడటం కన్నా ముందు ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత మనం ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాని లోపల ఉన్న ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటో అనేది అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మనం జావా ప్రోగ్రామ్ ని క్రియేట్ చేద్దాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, దాని అవుట్పుట్ చూసేద్దాం, హ్యాపీ అవుదాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్లిప్స్ ఓపెన్ చేయాలి. ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసాము. ఇదంతా జావా వర్క్ ప్లేస్ అండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఎక్లిప్స్ లో ఫస్ట్ మీరు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలండి. జావా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా మనం జావా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయలేమండి. ఇంతకు ముందు నోట్ ప్యాడ్ తో ఎలా ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం గానీ ఎలాంటి జావా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయలేదు. జస్ట్ డైరెక్ట్ గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసినాం. జావా సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసినాము అంటే ఎగ్జిక్యూషన్ కూడా చేసినాము. అవునా? బట్ ఎక్లిప్స్ కానీ ఏ ఐడిని తీసుకున్నా, నెట్ బీన్స్, ఇంటెలిజెంట్ జే, ఏ ఐడిని తీసుకున్నా ఐడీస్ లో మీరు వర్క్ చేసినప్పుడు డైరెక్ట్ గా జావా ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయలేదు. జావా ప్రోగ్రామ్ క్రియేట్ చెయ్యాలి అంటే ముందే మీరు జావా ప్రాజెక్ట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేయాల్సిందే. అసలు జావా ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, మనం ఒక్క జావా ప్రోగ్రామ్ తోనే యాక్చువల్లీ వర్క్ చేయం కదా. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఒకటే జావా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. బట్ రియల్ టైమ్ లో ఎప్పుడైనా సరే మీరు ఒకే జావా ప్రోగ్రామ్ తో వర్క్ చేయరు. మీకు జావా ప్రోగ్రామ్స్ మల్టిపుల్ గా ఉంటాయి, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, జేఎస్పి ఫైల్స్ ఉండొచ్చు, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉండొచ్చు, ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు, సో చాలా 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 థింగ్స్ ఉండొచ్చు. అవునా? ఒకసారి వీటన్నిటిని కలిపి ఒక కంటైనర్ లో పెట్టుకోవాలి కదా. సో ఇవన్నీ కలిపి మనం ఒక కంటైనర్ లో పెట్టుకోవాలి. అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ అనే అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. సేమ్ ఫంక్షనాలిటీతో మన అప్లికేషన్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ అప్లికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ కూడాను అంతా అప్లికేషన్ ఫైల్ ఒకే జావా ప్రోగ్రామ్ లో క్రియేట్ చేయము. మల్టిపుల్ జావా ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా ఒక అప్లికేషన్ సంబంధించినవి కాబట్టి వీటన్నిటిని కలిపి మనం ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేస్తాం అన్నమాట. ప్రాజెక్ట్ అనేది ఒక బిగ్గర్ కంటైనర్ అనేది చెప్పుకోవచ్చు. ఒక అప్లికేషన్ కోసం మనం క్రియేట్ చేయబోయే ఒక బిగ్గర్ కంటైనర్ లాగా ప్రాజెక్ట్ ని తీసుకుంటే ఆ అప్లికేషన్ సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడాను ఈ కంటైనర్ లో పెట్టుకుంటాము. మనం కంటైనర్ నథింగ్ బట్ ప్రాజెక్ట్. అర్థమైంది కదా? ఫస్ట్ మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతే మనం జావా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయగలం. సో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? సో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మెన్యూ ఉంది కదండి, మెనూ కంట్రోల్ ఉంది కదా. ఈ మెనూ కంట్రోల్ లో ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళి న్యూ లోకి వెళ్ళి ఇక్కడ జావా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మెనూ బార్ లో నుండి క్రియేట్ చేసుకోవటం ఫస్ట్ స్టెప్ అండి.
అండ్ ఇక్కడ షార్ట్ కట్ మెనూలో కూడా ఉంటుంది. ఇది ఒక సెకండ్ స్టెప్ అండి. ఇక్కడ షార్ట్ మెనూలో కూడా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అండి. ఇక్కడ డౌన్ లోకి వచ్చి అదర్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి జావా ప్రాజెక్ట్ అని ఉంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జావా ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సెకండ్ ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీకు ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా. సో ఈ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో ఇక్కడ ఒకవేళ మీకు ఇలా కనిపిస్తే క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని కనిపిస్తే దీని మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ రైట్ క్లిక్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు న్యూ విండో ప్రాజెక్ట్ అనేది ఇలానే వస్తుంది. బట్ డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, డిఫరెంట్ ప్లేసెస్ నుండి కూడా క్రియేట్ చేయొచ్చు. ఫైన్. సో ఈ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ అనేది చూద్దామా. ఫస్ట్ మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ కి అనేది ఒక నేమ్ అనేది ఇవ్వాలి. మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన, ఒక ఫైల్ క్రియేట్ చేసిన దానికి నేమ్ అనేది ఇవ్వాలి కదా. సో ఇక్కడ కూడాను ఒక ప్రాజెక్ట్ కి నేమ్ అనేది ఇవ్వాలి. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఫైల్ కూడా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాని నేమ్ తో ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మనం ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏమి ఇద్దాం, ఇక్కడ జావా ప్రాజెక్ట్ అనేది చేద్దాం. ఇక్కడ ఫైన్, జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జావా ప్రాజెక్ట్ అని ఇస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ యూజ్ డిఫాల్ట్ లొకేషన్ అని ఉంది. అంటే నువ్వు ఏదైతే వర్క్ ప్లేస్ ఓపెన్ చేస్తావో ఆ వర్క్ ప్లేస్ లోనే ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఈ చెక్ బాక్స్ చెక్ చేయాలి. ఆ వర్క్ ప్లేస్ లో కాకుండా వేరే ఇంకెక్కడో నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే దీన్ని అన్చెక్ చేసి ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నావో అక్కడ లొకేషన్ చేసుకోవాలి. మనం లాస్ట్ వీడియోలో ఏమని చెప్పుకున్నాము, మనం క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడాను మన వర్క్ ప్లేస్ లోనే ఉంటాయి అనుకున్నాం కదా. అవునా, అది ఒక మ్యాండేట్ రూల్ అనేది ఏం కాదండి. మనం క్రియేట్ చేయబోయే ప్రతి ఒక్కటి ప్రాజెక్ట్ అనేది వర్క్ ప్లేస్ లోనే ఉండాలని అదేం రూల్ అనేది ఏం లేదు. మీకు కావాలంటే ఆ వర్క్ ప్లేస్ కి బయట కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో అందుకోసం ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చెక్ బాక్స్ లో క్లిక్ ఉంది అనుకోండి, ఆ వర్క్ ప్లేస్ లోనే మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ అన్చెక్ చేశారనుకోండి, ఇది బయట క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ లొకేషన్ ఫర్ ద ప్రాజెక్ట్ అని చూపిస్తుంది. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏముంది, క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్ ఇన్ ద అని ఉంది. అవునా, ఇదే వర్క్ ప్లేస్ లో మనకి జావా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ లొకేషన్ లో కూడా మీరు చూడొచ్చు, సిలో యూజర్ లో ఎక్లిప్స్ వర్క్ ప్లేస్ జావా ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది. రైట్, నెక్స్ట్ మనకు వచ్చేసి జేఆర్ఈ. మీరు జావా ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారో, మీరు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఏ వర్షన్ తో జావా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అనేది మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి పెట్టిన జావా అనేది వేరు. ఇక్కడ మీరు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చూస్ చేసుకోవాల్సిన వర్షన్ అనేది వేరేదన్నమాట. ఆ జావా ప్రాజెక్ట్ లో మీరు కోడ్ రాసేటప్పుడు మీరు కంపైలర్ ని టార్గెట్ చేసుకొని రాస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా, మీరు ఏ ఎన్విరాన్మెంటల్ టార్గెట్ చేసి రాస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే యూజ్ అండ్ ఎగ్జిక్యూట్ ఎన్విరాన్మెంట్ జేఆర్ఈ అని ఉంది. ఇక్కడ మనకు చాలా ఉన్నాయి చూసారా. జావా SE 1 నుండి ఆల్మోస్ట్ జావా 21 వరకు ఉంది. బట్ ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేయలేదు. ఎలా వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ఎక్లిప్స్ లోనే ఉంటాయండి. ఈ ఆప్షన్స్ అన్ని ఎక్లిప్స్ నుండి వస్తున్నాయండి. అర్థమైందో? ఎక్లిప్స్ లో బై డిఫాల్ట్ కి ఆప్షన్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ ఇలా కాకుండా ఓన్లీ నా దాంట్లో ఇన్స్టాల్ చేసినవే కావాలనుకుంటే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. యూజ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అని, లేదా మీ దాంట్లో ఉన్న వాటిని జేఆర్ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీ సిస్టమ్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ చేసుకుంటే దానికి సంబంధించింది కూడా మీరు తీసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ లేఅవుట్ అనేది ఏంటి, ప్రాజెక్ట్ ఫోల్డర్స్ అన్ని కూడాను సపరేట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామా, లేదా అన్నిటిని కలిపి ఒకే ఫోల్డర్ లో పెట్టుకోవాలనుకుంటున్నామా అంటే మనం సెకండ్ ఆప్షన్ ని ప్రిఫర్ చేస్తాము ఎప్పుడైనా సరే. ఇది ఒక ప్రాపర్ ఒక టెక్స్చర్ అనేది ఉంటుంది అనమాట. అందుకని మనం సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాము. ఆ తర్వాత మాడ్యూల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నావా, మాడ్యూల్ అనేది జావా 8 తర్వాత ఇంట్రడ్యూస్ చేయబడింది. మనం మాడ్యూల్స్ తో ఎలాంటి వర్క్ కూడా చేయటం లేదండి. మాడ్యూల్స్ అనేది బేసిక్ గా హై లెవెల్ రిక్వైర్మెంట్ కోసం కావాలి. మనం ఎలాంటి మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేయట్లేదండి. సో వీటి గురించి కూడా చెప్తాను, ఒక రోజు నేను చెప్తాను మీకు. బట్ మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. సో దీన్ని అన్చెక్ చేసేద్దాము. ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీకు సోర్స్ ఫైల్ ఎక్కడ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉండాలి,
లైబ్రరీస్ ఎక్కడ ఉండాలి, ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కడ ఉండాలి, మోడల్ ఇండిపెండెన్సీ ఎక్కడ ఉండాలి, లైబ్రరీస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నావా, ఇవన్నీ కూడా అడుగుతుంది. బట్ బై డిఫాల్ట్ గా అవేమి కూడా తీసుకోవట్లేదు. బై డిఫాల్ట్ గా అవేమి కూడా మనకు తెలియదు కదా ఫస్ట్, అందుకే అవేమి తీసుకోవట్లేదు. సింపుల్ గా ఫినిష్ అనేది క్లిక్ చేస్తాను అంతే. సో ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది, చూసారా? సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ అనేది మనకు ఫస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ మీరు ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇందాక మీకు ఏమి లేదు కాబట్టి రావట్లేదు. ఇందాక ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు కాబట్టి మీకు రాలేదు, రైట్ క్లిక్ ఆప్షన్ రాలేదు. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి రైట్ క్లిక్ చేయగానే మీకు వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ న్యూ ఆప్షన్ తీసుకొని ఎక్కడ నుండి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన ఇంకొక వే అన్నమాట. సో పైన 2 వేస్ కాకుండా ఇక్కడ థర్డ్ వే వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇట్లా చేయొచ్చు అనమాట, ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు ఇలా. ఓకేనా? సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్రెడీ 2 వచ్చాయి, చూసారు కదా. ఒకటి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది వచ్చింది, ఇంకోటి ఎస్ఆర్సి అనేది వచ్చింది. అస్సలు ఏంటంటే జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అంటే మనం జావా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మన ప్రోగ్రామ్స్ లో జావాల నుండి వచ్చే కోడ్ కూడా వాడుకుంటాము, అవునా? ఆల్రెడీ జావా సాఫ్ట్వేర్ డిజైన్ చేసినప్పుడు కొన్ని క్లాసెస్, కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసి పెట్టుంటారు కదా. సో వాటిని మనం ప్రోగ్రామ్స్ లో వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే system.out.println ఎలాగైతే ఎలా వాడుకుంటున్నామో, సిస్టమ్ అనేది జావా వాళ్ళు క్రియేట్ చేసింది, మనం క్రియేట్ చేయలేదు. అది జావా నుండి ఆల్రెడీ వస్తున్న క్లాసెస్ అవి. అలాంటి క్లాసెస్ ని మనం వాడుకోవాలి అంటే ఎక్లిప్స్ లో ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది దీన్ని అటాచ్ చేసి పెట్టాలి. అదే విధంగా కంపైలర్ ను కూడా ఇదే టార్గెట్ చేసి పెడుతుంది అనమాట. నువ్వు ఏమేమి ఫీచర్స్ వాడుకోవాలనుకుంటున్నావో, ఏ వర్షన్ ఆఫ్ జావా ఫీచర్స్ వాడుకోవాలనుకుంటున్నావో అన్ని కూడా ఇక్కడ నుండి చెప్తుంది మీకు. ఓకేనా? అర్థమైందా? సో మనకు బై డిఫాల్ట్ గా ఏ జావా ప్రాజెక్ట్ అయినా కూడాను జేఆర్ఈ సిస్టమ్ ని అటాచ్ అయి ఉంటుంది. ఆ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ నుండి కావాల్సిన జావా థింగ్స్ అన్నిటిని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం మనం ఇంటర్నల్ గా. ఓకే? సో ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేస్తే చూడొచ్చు ఏమేం క్లాసెస్ ఉన్నాయి, జార్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, అవునా? ఇవన్నీ కూడా మనం యాడ్ చేయలేదు, సిస్టమ్ లైబ్రరీస్ నుండే వస్తున్నాయి. జావా బై డిఫాల్ట్ గా డెవలప్ చేసి ఉంది, వాటిని మనం వాడుకుంటాము. ఆ తర్వాత మనకి ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంది. సో ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ ఏంటంటే దీని లోపలే మనం మొత్తము జావా ఫైల్స్ ని యాడ్ చేస్తాము. మనం నోట్ ప్యాడ్ తో క్రియేట్ చేసినప్పుడు జావా సోర్స్ ఫైల్ అనేది ఒకటి యాడ్ చేసాము, చూసారు కదా. ఆ సోర్స్ అనే దానికి షార్ట్ కట్టే ఎస్ఆర్సి. సోర్స్ అనే దాన్ని మీరు ఒకవేళ మీరు చూస్తే ఎస్ఆర్సి అనేది షార్ట్ కట్ అనమాట. సో మనం కంప్లీట్ సోర్స్ ఫైల్ అనేది కూడా జావా ఫైల్స్ అన్నిటిని కూడాను మనం ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లో క్రియేట్ చేసుకోవాలి. సో అందుకోసం మనకి ఈ ఫోల్డర్ అనేది ఇచ్చారనమాట. బై మిస్టేక్ లో మీరు ఒకవేళ మీకు జేఆర్ సిస్టమ్ లైబ్రరీ కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏ జావా ప్రోగ్రామ్ రాసినా ఎర్రర్ చూపించవచ్చు మీకు. ఇప్పుడు జేఆర్ సిస్టమ్ లైబ్రరీని తీసేశారు కదా, అది ఎలా తెచ్చుకోవాలంటే ఇక్కడ జావా ప్రాజెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? లింక్ సోర్స్, న్యూ సోర్స్ ఫోల్డర్, యూజ్ యాజ్ ఎ సోర్స్ ఫోల్డర్, ఎక్స్టర్నల్ యాడ్ లైబ్రరీస్. ఈ యాడ్ లైబ్రరీస్ మీద క్లిక్ చేయండి, మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది ఇలా. సో దీంట్లో మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు? జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీస్ నే యాడ్ చేయాలనుకుంటున్నారు. అదే మనం తీసేసింది. ఇక్కడ ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి డిఫాల్ట్ గా ఎక్లిప్స్ ప్రొవైడ్ చేసే వాటిని యాడ్ చేసుకోవచ్చు మనం ఇలా. ఇందాక మనం ఫస్ట్ లో చూసాం కదా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, అవన్నీ కూడా నీకు ఇక్కడే కనిపిస్తాయి. అలా కాకుండా ఆల్టర్నేట్ జేఆర్ఈ అని పెడితే ఏంటంటే మనం ఏవైతే జేఆర్సీ సెట్ చేసి పెట్టుకున్నామో మన ప్రాజెక్ట్ లో మన ఎక్లిప్స్ కి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బై డిఫాల్ట్ గా ఒకటే చూపిస్తుంది. ఓకేనా? సో ఒకవేళ మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటున్నారు, స్పెసిఫిక్ గా JDK 11, జావా JDK 17 యాడ్ చేయాలనుకుంటున్నారు జేఆర్ఈ, ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాల్ జేఆర్ఈ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇందాక మనకు ఓపెన్ అయిన విండో ఇదే, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓపెన్ అయిన విండో ఇదే. అది ఎలా యాడ్ చేయాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొని మీరు అప్లై కొట్టొచ్చు, లేదా ఇక్కడ చూస్తే ఎక్లిప్స్ లో నుండి వస్తుంది. మనకు కావాల్సిన ఎక్లిప్స్ లో కాదు కదా, మనం ఇన్స్టాల్ చేసిన జావాల నుండి రావాలి.
సో అప్పుడేం చేయాలి, యాడ్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ విఎం అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళి మనం ఇన్స్టాలేషన్ డైరెక్టరీ యాడ్ ఉందో అక్కడికి వెళ్ళాలి. మనం సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావాలో జేడీకే 21 యాడ్ చేయాలనుకుంటున్నాను. జేడీకే 21 సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసాం. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది ఇక్కడ వచ్చేసింది. జేఆర్ఈ నేమ్ అనేది డిఫాల్ట్ గా ఫోల్డర్ నేమ్ తో యాడ్ అయిపోయింది. దాంట్లో జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది. చూసారా, జేడీకే ఫోల్డర్ మీరు పాయింట్ చేస్తే దాంట్లో జేఆర్ఈ సిస్టమ్ కూడాను ఆటోమేటిక్ గా అదే ఐడెంటిఫై చేసుకుంది. ఇక్కడ ఫినిష్ చేయొచ్చు. సో దీన్ని కూడా నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ అప్లై అండ్ క్లోజ్. సో ఇక్కడ మీకు ఆ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు మీనింగ్ఫుల్ నేమ్ కావాలంటే ప్రీవియస్ గా మీరు అక్కడ చేంజ్ చేసుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ఆల్టర్నేట్ జేఆర్ఈ సెలెక్ట్ చేసుకొని జేడీకే 17 అనేది సెలెక్ట్ చేసి ఫినిష్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది జేడీకే 21 తో వచ్చేసి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ ఇది కాకుండా వేరేది కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ లోకి వెళ్ళాలి, రిమూవ్ నొక్కాలి, కాన్ఫిగర్ బిల్డ్ పాత్ లోకి వెళ్ళాలి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన విండో వచ్చేసింది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీకు జావా ప్రాజెక్ట్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ జావా ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. జావా ప్రాజెక్ట్ అనేది మనకు ఒక కంటైనర్ లాంటిది. ఒక అప్లికేషన్ సంబంధించిన ఏదైతే ఫైల్స్ ని క్రియేట్ చేయబోతున్నామో అవన్నీ కూడాను ఒక కంటైనర్ లో పెట్టుకోవాలి. కాబట్టి ఆ కంటైనర్ మనం జావా ప్రాజెక్ట్ అంటాము. నెక్స్ట్ అండర్స్టాండ్ ది ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ ఏ జావా. మనం అది కూడా నేర్చుకున్నాము. ఎస్ఆర్సి అనేది ఉంటుంది. దాని తర్వాత జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది ఉంటుంది. అది నార్మల్ జావా ప్రాజెక్ట్స్ అయితే, అదే ఒకవేళ మీరు మ్యామన్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే దానికి డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మ్యామన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చేయండి నేను. ఓకే. నెక్స్ట్ క్రియేట్ ఏ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయాలి. మనం ఒకవేళ ఏదైనా జావా సోర్స్ ఫైల్ ని క్రియేట్ చేయాలనుకుంటే, జావా ప్రోగ్రామ్ అంటే జావా సోర్స్ ఫైల్ క్రియేట్ చేయాలి కదా. మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తేనే దాని లోపల ప్రోగ్రామ్ రాయబోతాము. ఒక జావా సోర్స్ ఫైల్ ని నువ్వు క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పాను, ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లో క్రియేట్ చేయాలని చెప్పాను. సో ఎక్కడైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీద ఇక్కడ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని షార్ట్ కట్ మెనూలో కూడాను మీరు క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఫైల్ ఫోల్డర్ లో న్యూ లోకి వెళ్ళి ఇక్కడ కూడా క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీన్ని డిఫరెంట్ వేస్ లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ లోకి వెళ్ళేసి క్లాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సోర్స్ ఫోల్డర్ ఏంటి, మీ సోర్సెస్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అనేది కూడాను జావా ప్రాజెక్ట్స్ అనే దాంట్లో ఎస్ఆర్సి దాంట్లో క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ క్లాస్ యొక్క నేమ్ ఇవ్వాలి. మనం నోట్ ప్యాడ్ లో కూడా ఒక క్లాస్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ ఇచ్చాం కదా, అలాగే ఇక్కడ కూడాను నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏమిద్దాము, ఫస్ట్ అని ఇద్దాము. ఓకేనా. సో ఫస్ట్ అని ఇచ్చాక ఒకవేళ మనకు మెయిన్ మెథడ్ కావాలా ఇక్కడే అడుగుతుంది. ఇక్కడ మనం నోట్ ప్యాడ్ లో రాసినప్పుడు మనమే మెయిన్ మెథడ్ అంతా టైప్ చేసాము. బట్ ఇక్కడ మెయిన్ మెథడ్ కావాలని చెక్ బాక్స్ క్లిక్ చేస్తే చాలు, అదే మెయిన్ మెథడ్ ని యాడ్ చేస్తుంది. అంత ఈజీ అన్నమాట మనకి ఎక్లిప్స్ అనేది. చూసారా, మిమ్మల్ని లేజీగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రతి ఒక్కటి టైప్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే మనకి ఎవ్రీథింగ్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. డెవలప్మెంట్ చేయటం కోసమే తయారు చేయబడిన ఒక ఐడియా, ఇది ఒక టూల్. దాని వల్ల ఇలాంటివన్నీ కూడా ఫాల్ట్ గా వస్తుంటాయి. ఓకేనా. సో ఇక్కడ నేను మెయిన్ మెథడ్ కావాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఫినిష్ అని క్లిక్ చేయాలి. ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా మీరు, మన క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిన జావా ఫైల్ అనేది కూడా ఇక్కడ వర్క్ ప్లేస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్టెన్షన్ ఏమొచ్చింది, ఫస్ట్ డాట్ జావా అనేది వచ్చింది. అవునా. బ్యాక్ ఎండ్ లో చూద్దామా జావా సోర్స్ ఫైల్ చూపిస్తుందా లేదా అని. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ కి వెళ్ళండి. ప్రాపర్టీస్ కి వెళ్ళాక ఇక్కడ మీరు రీసోర్స్ మీద క్లిక్ చేయాలి. బై డిఫాల్ట్ రీసోర్స్ మీద ఉంటుంది, కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు దానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి చాలు. అదే మీకు ఫోల్డర్ కూడా ఓపెన్ చేస్తుంది. సో ఇది ఈ ఫోల్డర్ లో దాన్ని తీసుకొచ్చేసింది. ఇది నా వర్క్ ప్లేస్ అనేది ఇంటర్నల్ గా క్రియేట్ అయింది. వర్క్ ప్లేస్ లోనే మనం క్రియేట్ చేసిన జావా ఫైల్స్ ఉంటాయని చెప్పాను కదా. దాంతో పాటు కొన్ని ఎక్లిప్స్ సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఉంటాయి.
ఆ సెట్టింగ్సే ఈ మెటాడాటా అనేది. మెటాడాటా ఫోల్డర్ అనమాట. ఫైన్. సో, ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ లోపలికెళ్తే ఎస్ఆర్‌సి లోపలికెళ్తే ఇక్కడ ఫస్ట్ అనేది ఒక ఫైల్ క్రియేట్ అయింది. అదేంటంటే జావా సోర్స్ ఫైల్ అనేది. మనం క్లాస్ క్రియేట్ చేసినప్పటికి కూడాను మనకు జావా సోర్స్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. అవునా? ఎక్లిప్స్ అనే ఐడి నుండి నువ్వు ఒకవేళ ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే జావా సోర్స్ ఫైల్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేయనవసరం లేదు. క్లాస్ క్రియేట్ చేస్తే జావా సోర్స్ ఫైల్ అనేది ఇంటర్నల్ గా ఆటోమేటిక్ క్రియేట్ అయి ఉంటుంది. అదే అర్థమైందా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ జావా సోర్స్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు. ఫైన్. సో, ఇప్పుడు తెలిసింది కదా మీకు. మనం జావా సోర్స్ ఫైల్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ చూస్తే మీకు పబ్లిక్ క్లాస్ ఫస్ట్ అని ఉంది. పబ్లిక్ క్లాస్ వైడ్ మెయిన్ మెథడ్ కూడా వచ్చింది మనకు. సో, ఈ పబ్లిక్ అనేది యాక్చువల్ గా మనం నోట్ ప్యాడ్ లో రాసినప్పుడు పెట్టలేదు. ఇక్కడ కూడా మనకు కావాలంటే తీసేయచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అది మ్యాండేటరీ మనకేం కాదు. సో, అదొక యాక్సెస్ మాడిఫైడ్ మాత్రమే మనకు. దాంతో మనకి యూజ్ అయ్యింది అనేది మనం ముందు నేర్చుకుందాము. సో, కావాలంటే మీరు దాన్ని తీసేయొచ్చు కూడాను. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ వచ్చేసింది. ఆ మెయిన్ మెథడ్ లో ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ ఏం లేదండి, జస్ట్ కామెంట్ లైన్. ఆటోమేటిక్ టు డూ అని ఉంది చూడండి. మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయాలని రాసుకోవడానికి చెప్తుంది. ఓకేనా? దీన్ని సింపుల్ గా తీసేయచ్చు. మీరు తీసేసి మీకు కావాల్సిన స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఒకవేళ మీరు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు బై మిస్టేక్ లో మెయిన్ అనే మెథడ్ కి చెక్ బాక్స్ చెక్ చేయలేదు అనుకోండి, తీసేయండి. ఇక్కడ మెయిన్ మెథడ్ కావాల్సిన స్టేట్మెంట్ యాడ్ చేసుకోవాలి కదా. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ కర్లీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. వారు ఇక్కడ వైడ్ ఫీలింగ్ అనేది రాంగ్ రాశాను. అంతా రాయాల్సిన అవసరం లేదు. ఎక్లిప్స్ అనేది చాలా ఇంటెలిజెంట్ అండి. ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మెయిన్ అని రాసి మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ మెయిన్ మెథడ్ అనేది ఇచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక సిస్ అవుట్ స్టేట్మెంట్ రాయాలి. అవునా? system.out.println అనేది అనే స్టేట్మెంట్ అనేది నేను రాయాలి. దాన్ని కూడా మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎక్లిప్స్ ఇస్ ఇంటెలిజెంట్. అది మనకి షార్ట్ కట్ అనేది ఇచ్చేస్తుంది. మనం యూజువల్ గా అయితే system.out.println అని ఇలా రాసి మనకేం కావాలో అది ఇక్కడ రాసుకుంటాం అనమాట. అలో ఓల్డ్ అని అనుకుంటాం అనమాట. సో, ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇదంతా డిలీట్ చేసి సిస్ అవుట్ అని రాస్తున్నాను. దీన్ని ఎందుకు మనం షార్ట్ కట్ అంటున్నాం అంటే దీనికోసమే. సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ స్పేస్ బటన్ క్లిక్ చేయండి. చూసారా? వచ్చేసింది. ఆటోమేటిక్ గా వచ్చేసింది. దీని లోపల నాకు కావాల్సింది ఏంటి? అలో ఓల్డ్ ని ప్రింట్ చేయాలి. అలో ఓల్డ్. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. మనకు ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. అవునా? మనకు నోట్ ప్యాడ్ లో అయితేనే ఒక ఎంప్టీ ఫైల్ లాగా తీసుకొని ప్రోగ్రామ్ అంతా రాసి తర్వాత సేవ్ చేసాం. బట్ ఇక్కడ ఐడీస్ అలా ఉండదు. ఐడీస్ లో ఎలా అంటే ఫస్ట్ నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాతే ఆ ఫైల్ లోపల నువ్వు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అంతా యాడ్ చేయొచ్చు. సో, ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసాము సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మనం రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాము? రన్ అంటే ఎగ్జిక్యూషన్ చేయాలి. అవునా? నోట్ ప్యాడ్ తో చేసినప్పుడు కమాండ్ ప్రాంప్ట్ తో ఎగ్జిక్యూట్ చేసాము. కంపైలైజేషన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసాము. బట్ ఇక్కడ మనకు కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేయము. మీరు సింపుల్ గా ఏదైతే ఫైల్ మీరు క్రియేట్ చేశారో సేవ్ చేసి ఇక్కడ ఫైల్ కి రైట్ క్లిక్ ఇచ్చి లేదా మీరు ఈ వర్కింగ్ ఏరియాలో ఉన్నారు కదా, ఏ ఫైల్ అయితే మీరు ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తే ఆ ఫైల్ వర్కింగ్ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ఆ వర్కింగ్ ప్లేస్ లో కూడా మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. లేదా పైన ఇక్కడ మీకు షార్ట్ కట్ ఉందా, పైన ఇక్కడ ఒక రన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. లేదా రన్ మెనూలో నుండి కూడా రన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ అన్నమాట. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయడానికి అనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ పైన షార్ట్ కట్ మెనూ లేదా ఈ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అనే దాంట్లో జావా అప్లికేషన్ అనేది బై డిఫాల్ట్ గా చూపిస్తుంది. ఈ ఫైల్ ని నువ్వు ఎలా రన్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. జావా అప్లికేషన్ లాగా రన్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే ఇక్కడ క్లిక్ చేస్తే చూసారు కదా, ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో, ఇదే మనకు కన్సోల్. కమాండ్ ప్రాంప్ట్ ని కన్సోల్ లాగా వాడుకున్నాం. బట్ ఇక్కడ మనం ఏదైనా ఒక టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకుంటే కన్సోల్ అనే ఏరియాను వాడుకుంటాం అనమాట. మన అవుట్పుట్స్ అన్ని కూడా ఈ కన్సోల్ అనే ఏరియాలోనే ప్రింట్ అవుతాయి. సో, ఇక్కడ మనకి క్లియర్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా, క్లియర్ అయిపోతుంది. సో,
ఇందాక మనం రైట్ క్లిక్ చేసాం కదా, షార్ట్ కట్ నుండి చేస్తాం. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసాం అనుకోండి, వచ్చేసింది. చూసారు కదా, ఇట్లా డిఫరెంట్ వేస్ నుండి మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు అండి. సో అండి, ఇదే మన ఎక్లిప్స్ లో జావా ఫస్ట్ ప్రోగ్రామ్. నా టీచింగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేది చాలా మందికి రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ అండి, మీరు కొట్టే ఒక లైక్ నాకు ఇచ్చే మోటివేషన్ అండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు ఏమన్నా బాగా చెప్పాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తానండి. ఓకేనా?